1857 సిపాయిల తిరుగుబాటు. ఈ మాట వినగానే మనందరికీ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఎన్నో కథలు గుర్తొస్తాయి. దేశమంతా బ్రిటీష్ పాలనపై మండిపడుతోంది. కాని సరిగ్గా అదే సమయంలో బ్రిటీష్ వాళ్ల ప్రత్యక్ష పాలనలో లేని హైదరాబాద్ సంస్థానం సంగతేంటి? అక్కడ ఏం జరుగుతోంది? ఒకేసారి సంస్కరణలు, తిరుగుబాట్లు, ఈ రెండింటి మధ్య హైదరాబాద్ కథ ఎలా నడిచిందో తెలుసుకుందాం రండి. సరే, మరి అసలు ప్రశ్నేంటంటే, దేశం మొత్తం మండిపోతున్నప్పుడు ఆ తిరుగుబాటు సెగలు హైదరాబాద్ను తాకాయా? ఒకవేళ తాకితే ఇక్కడ పరిస్థితుల్ని అది ఎలా మార్చేసింది? ఇదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన ప్రయాణంలో ముందుగా హైదరాబాద్ ప్రత్యేక పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత అక్కడ జరిగిన సంస్కరణలు, బీరారు ఒప్పందం వెనుక ఉన్న అన్యాయం, దానివల్ల మొదలైన తిరుగుబాటు, చివరికి రెసిడెన్సీపై జరిగిన దాడి, వీటన్నింటి వారసత్వమేంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ఇక అసల్ కథలోకి వెళ్దాం రండి. ఆ టైంలో హైదరాబాద్ పరిస్థితిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే అది చాలా సంక్లిష్టమైన కథ. అంటే ఒకే నాణ్యానికి రెండు ముఖాలున్నట్టన్నమాట. ఒక పక్క చూస్తేనేమో కొత్త స్కూళ్లు, ఆధునిక ఆస్పత్రులు, సతీసహగమనాన్ని నిషేధించడం లాంటి సంస్కరణలతో నగరం అభివృద్ధి చెందుతోంది. మరోపక్క బ్రిటిష్ వాళ్లు బీరార్ ప్రాంతాన్ని బలవంతంగా లాక్కోవడంతో ప్రజల్లో కోపం, అసంతృప్తి పెరిగిపోయి చిన్న చిన్న తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. సరే, ముందుగా ఆ నాణ్యానికి ఒకవైపు చూద్దాం. నిజాం నాసిరుద్దౌలా పాలనలో హైదరాబాదులో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు ఆ సమయమంటే కేవలం గొడవలు, పోరాటాలే అని. కాని నిజానికి మనం ఈరోజు చూస్తున్న మోడర్న్ హైదరాబాద్కు పునాదులు పడింది అప్పుడే. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, హైదరాబాద్ మెడికల్ స్కూల్, ఇవన్నీ అప్పుడే వచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యంగా 1848లో సతీసహగమనాన్ని అధికారికంగా నిషేధించడం, అదొక విప్లవాత్మకమైన మార్పు. అయితే ఒకవైపు అంతా బాగుంది, నగరం అభివృద్ధి చెందుతోంది అనిపిస్తున్నా తెరవెనకాల ఒక పెద్ద వివాదం రాజుకుంటోంది. అదంతా ఒక విలువైన భూభాగం చుట్టూ తిరుగుతోంది. ఇంతకీ ఈ బీరార్ గొడవేంటి? సింపుల్గా చెప్పాలంటే పత్తి. ఇంగ్లండ్లోని వాళ్ల టెక్స్టైల్ మిల్లులకు బీరార్లో పండే నాణ్యమైన పత్తి చాలా అవసరం. అందుకే ఆ ప్రాంతాన్ని బలవంతంగా బ్రిటిష్ వాళ్లు లాక్కున్నారు. దీంతో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ తగిలిందన్నమాట. ఆ రోజుల్లో జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రకారుడు బ్రూస్ నాటన్ మాటలు వినండి. ఆంగ్లేయులు న్యాయదేవత చెవిలో గుసగుసలాడి ఆమె కళ్లకు గంతలు కట్టి నిజాం నాసిర్ నుండి బీరార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాటలు వింటేనే తెలుస్తుంది ఆ నష్టం ప్రజల్లో ఎంతటి కోపాన్ని రగిలించిందో. సో బీరార్పై ఉన్న కోపం ఒకవైపు, దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరుగుబాటు మరోవైపు, ఈ రెండూ కలిసి హైదరాబాద్ సంస్థానంలో తిరుగుబాటుకు సరియైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ తిరుగుబాటు నిప్పు మొదట అంటుకున్నదే ఔరంగాబాద్లో. అక్కడ మీర్ ఫిదా అలీ నాయకత్వంలో సిపాయిలు తిరగబడ్డారు. బ్రిటిష్ వాళ్లు ఆ తిరుగుబాటును అణిచివేసినా ఆ నిప్పు ఆరలేదు. బుల్దానాలో జమేదార్ చిదా ఖాన్ ఆ పోరాటాన్ని కంటిన్యూ చేశాడు. చివరికి అక్కడినుంచి తప్పించుకొని నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు. చిదాఖాన్ హైదరాబాద్ రావడం బ్రిటిష్ వాళ్లకి పెద్ద తలనొప్పిగా మారింది. వెంటనే అతన్ని పట్టి ఇచ్చిన వాళ్లకి 3000 రూపాయల బహుమతి అని ప్రకటించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఈ ఒక్క ప్రకటనతో చిదాఖాన్ విప్లవకారులకు ఒక హీరో అయిపోయాడు, ఒక చిహ్నంగా మారిపోయాడు. అంటే ఔరంగాబాద్లో మొదలైన చిన్న నిప్పురవ్వ ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున మంటయిందనమాట. ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఇన్నాళ్లుగా ఉన్న ఉద్రిక్తతలన్నీ ఒక్కసారిగా పేలిపోయాయి. కథ క్లైమాక్స్కు చేరుకుంది. ఆ రోజు జులై 17, 1857 హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలో 100 మంది తిరుగుబాటుదారులు కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, బ్రిటిష్ వాళ్లు బంధించిన తమ హీరో చిగాఖాన్ను విడిపించడం. ఇది హైదరాబాద్లో బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాల్ చేసిన అతిపెద్ద సంఘటన. సరే, ఇదంతా జరిగింది. మరి దీని ప్రభావం ఏంటి? ఈ సంఘటనలన్నీ హైదరాబాద్ మీద ఎలాంటి ముద్ర వేశాయి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఒక్కసారి ఈ టైంలైన్ గమనిస్తే 1848లో సతీసహగమన నిషేధంతో ఒక మంచి మార్పు మొదలైంది. కాని కేవలం 5 ఏళ్లలోనే 1853లో బీరార్ను కోల్పోవడం కథను పూర్తిగా మలుపు తిప్పింది.
ఆ కోపమే 1857 జూన్లో ఔరంగాబాద్ తిరుగుబాటుకు, ఆ మరుసటి నెలలోనే జూలై 17న రెసిడెన్సీపై దాడికి దారితీసింది. చూశారు కదా, ఒకవైపు ప్రగతిశీల సంస్కరణలు, మరోవైపు స్వేచ్ఛ కోసం తీవ్రమైన తిరుగుబాటు. ఈ రెండు భిన్నమైన శక్తులు కలగలిసే కదా మనం ఈరోజు చూస్తున్న హైదరాబాద్ తయారైంది. ఇది ఆలోచించాల్సిన విషయమే.